వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. చిన్నప్పటి నుంచి అతనికి బైకులంటే అమితమైన ఇష్టం ఏర్పడింది. రోడ్డు మీద వెళ్తున్న బైకులను చూసి ఎలాగైనా తాను కూడా ఓ బైక్ను తయారు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో బైక్ తయారీ కోసం పైసా కూడబెట్టుకున్నాడు. అలా దాచిన డబ్బుతో దాదాపు 3 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తక్కువ ఖర్చుతో ఓ ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు. మొబైల్ యాప్ ద్వారా బైక్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. కష్టపడి తయారు చేసిన ఆ బైక్కు తన తల్లిదండ్రులిద్దరి పేరు కలిసొచ్చేలా వరనారాయణ్ అని పేరు పెట్టి తన కల నిజం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు, అతని సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. 3.5 ఛార్జింగ్ పెడితే మనకి ఏంటంటే 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. పేదరికం కేవలం ఒక పరిస్థితి మాత్రమే కానీ అది ఆశయాలకు అడ్డుగోడ కాదని నిరూపించాడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడు లక్ష్మణ్ కుమార్. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి తన మేధస్సుతో ఒక వినూత్న ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాపీ మేస్త్రి కుమారుడైన లక్ష్మణ్ తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని పొదుపు చేస్తూ తన కలల ప్రాజెక్టు కోసం 3 ఏళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి అద్భుత బైక్ను తయారు చేశారు. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి అండి. మా అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి. వాడు చిన్నప్పటి నుంచి ఇలా ఎలక్ట్రానిక్ సామాను సంబంధించి తయారు చేయాలని వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. వాడు ఎప్పుడు ఆటలకు వెళ్ళడం, పిల్లలతో ఆడుకోవడం గట్టా అసలు ఏమీ లేదండి. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం 4 కాడ నుంచి ఈ ఎలక్ట్రానిక్ సామాను వైపే ఉండేవాడండి. పడుకోవడం కూడా తక్కువ. రాగానే ఏదో తయారు చేయాలి అని చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. వాడికి ఆటలు అనేది కూడా ఏమీ తెలియదండి. రాగానే ఏదో ఒకటి తయారు చేయాలి, ఏదో ఒకటి కొత్త తయారు చేయాలని వాళ్ళ నాన్నగారితో చెప్తే వాళ్ళ నాన్నగారు కూడా చాలా సపోర్ట్ చేసి వాడికి కావాల్సిన సామాను అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారండి. ఒక అడుగు లేట్ అయినా వాడికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా తీసుకొచ్చి ఇచ్చేవారు. వాడు ఆ బ్యాటరీలు అవన్నీ కలెక్ట్ చేసి చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని కూలర్లు కూడా డంపింగ్ యార్డ్లో వదిలేసిన కూలర్లు అవి కూడా తీసుకొచ్చి లోపల సామాను పోయినవన్నీ తీసేసి కొత్త మెటీరియల్ అని వేసి కొత్తగా కూలర్ అవి తయారు చేసేవాడండి. ఏసీ కూడా అలాగే మేము ఉడుకులో వేసవికాలంలో బాగా ఉడుకు వస్తుంది, పడుకోలేకపోతున్నామంటే అది చూసండి వాడు వాళ్ళ ఫ్రెండ్స్ పాత ఏసీ బయట పాడేస్తే అది తీసుకొచ్చి దాంట్లో సామాను అన్నీ తీసేసేది మళ్ళీ ఏదో వాడికి తెలిసింది అది చేసి కూలర్ తయారు చేసి మాకు ఇచ్చాడని మాకు చాలా సంతోషం అనిపించేది. పిల్లోడు ఏదో తయారు చేయాలని ఆశపడుతున్నాడు అని అనిపించేదండి. వాడికి కావాల్సిన సామాను అయ్యి కష్టపడి పిల్లోడు ఏదోలా సాధించాలని సామాను అయ్యి తీసుకొచ్చి ఇచ్చామండి. పాపం తయారు చేద్దామని అవన్నీ తీసుకొస్తే బ్యాటరీ విషయం వచ్చిందండి. తర్వాత మా చెల్లెలు మౌనిక హైదరాబాద్లో డిఎస్పీ సార్ గారు సపోర్ట్ తీసుకుని ఆయన చాలా హెల్ప్ చేశారండి. ఆయన వల్ల కూడా కొంచెం బ్యాటరీ ఆయన సరిగ్గా ఇవ్వకపోయినా మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొంచెం ఇచ్చాక దానివల్ల కొంచెం మైలేజ్ తగ్గింది కానీ కొంచెం బాగానే పనిచేస్తుందండి. కానీ వాడు అనుకున్న బ్యాటరీ వస్తే 180 కిలోమీటర్లు తిరుగుతుంది బైక్ అని చాలా ఆశపడ్డాడండి. అది కొంచెం వాడు డిసప్పాయింట్ చేసిందండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాడి మట్టిగా అసలు నిద్రపోకుండా రాత్రి పాఠాలు కాలేజీకి వెళ్ళొచ్చి సాయంత్రం 5 వచ్చేవాడండి. 5-6 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చి పిల్లాడు భోజనం చేయకపోయినా కానీ నైట్ 12 వరకు కూర్చుని అమ్మ మీరు వెళ్ళి పడుకోండి నేను తయారు చేసుకుంటానని ఇవ్వడండి. మేము వెళ్ళి పడుకోకుండా అలాగే పిల్లాడి కోసం కూర్చుని ఉంటే అన్నం కూడా తినకుండా ఈ బైక్ వచ్చిన తర్వాత 4-5 రోజులు భోజనం కూడా చేసేవాడు కదండి. అలాగే మంచినీళ్ళు ఇచ్చి పిల్లాడు అలా కష్టపడుతున్నాడని పాఠాలు కాలేజీకి వెళ్ళినా నైట్ వచ్చాక ఇలా తయారు చేసి సక్సెస్ చేయడండి. వాడు చాలా కష్టపడ్డాడండి. తన తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా ఈ బైక్కు వరం నారాయణ అనే పేరు పెట్టారు. పర్యావరణ హితంగా రూపొందిన ఈ బైక్ కేవలం 3.5 గంటల ఛార్జింగ్తో ఏకంగా 120 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మార్కెట్లో దొరికే రెడీమేడ్ కిట్స్తో సంబంధం లేకుండా బైక్ వైరింగ్ను లక్ష్మణ్ స్వయంగా డిజైన్ చేయడం విశేషం. భద్రత కోసం మొబైల్ యాప్ ద్వారా లాకింగ్ సిస్టమ్ను, బ్యాటరీ లో అయినప్పుడు మొబైల్ సహాయంతో మరో 5 కిలోమీటర్లు ప్రయాణించే వెసులుబాటును ఇందులో కల్పించాడు. నా పేరు ఆచంట వెంకటేశ్వరరావు. నాది విష్ణుపి ఆక్వా ఏజెన్సీ షాప్ అండి. మాది ఆకుల లక్ష్మణ్. చిన్నప్పటి నుంచి చదువుతూ చాలా మైండ్ సెట్ బాగా దీని మీద పెట్టాడండి. ఫస్ట్ ఏమో సైకిల్ ఒకటి తయారు చేశాడు, బ్యాటరీ సైకిల్. అది అందులో బాగా సక్సెస్ అయింది. ఇంకోటి శానిటైజర్ ఒకటి తయారు చేశాడండి, అది గుడికి ఇచ్చాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు బండి చేశాడు, బండి కూడా బాగా సక్సెస్ అయింది.
180 కిలోమీటర్లు వస్తామంటే అంటే అది తక్కువ విషయం కాదు. అది అలా శాతం అనేది మా సరిపల్లి గ్రామానికి చాలా గర్వమైన కారణం. ఎవరైనా మంచి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా డబ్బు విషయంలో కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతాడని మా ఆశ అవుతాయి. మా సరిపల్లి ప్రాంతం కూడా కొద్దిగా మంచి పేరు వస్తుందని. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకుల ధరలు 1.5 లక్షల నుండి 2 లక్షల రూపాయల వరకు ఉండగా లక్ష్మణ్ కేవలం 90,000 రూపాయలకే దీన్ని సిద్ధం చేశాడు. భవిష్యత్తులో అవసరమైన పేటెంట్లు, అనుమతులు పొంది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ₹1,00,000 లోపే ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని అతను ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే పలువురు ఆర్డర్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా ముందుగా ప్రభుత్వ గుర్తింపు, పేటెంట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది సరిపల్లి గ్రామం. నా పేరు లక్ష్మణ్ కుమార్. నేను ఇప్పుడు ప్రజెంట్ డిఎన్ఆర్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బైక్ తయారు చేయడానికంటే నా 7th క్లాస్ నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంది. ఇంటికాడ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి, అదే స్కూల్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అంటే లాంగ్ కూడా వెళ్ళాలి. సో ఆ టైంలో నేనైతే ఒక ఎలక్ట్రికల్ సైకిల్ అయితే డిజైన్ చేశాను. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయిన తర్వాత నేను మా ఇంటికాడ నుంచి ఇంకా లాంగ్ వెళ్ళాలి. సో నేను డైలీ పెట్రోల్ కొట్టించాలంటే కనీసం 150 రూపీస్ అయినా ఉండాలి. సో నేను లో ప్రైస్లో ఎక్కువ దూరం వెళ్ళి ఒక బైక్ని అయితే తయారు చేయాలని అనుకున్నా. సో అప్పుడు నుంచి ఒక ఐడియా అనేది వచ్చింది. ఫస్ట్ ఇయర్ నుంచి డిజైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి నైట్ వచ్చిన తర్వాత దీని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఫైనల్గా ఒక మంచి బైక్ డిజైన్ చేసి మార్కెట్లోకి ఇవ్వాలనేది నా డ్రీమ్. బైక్ పేటెంట్ అప్లై చేయడం కోసం బయట వేరే బైక్లో లేని పార్ట్స్ అయితే దీంట్లో యూజ్ చేసాము. ఏంటంటే ముందు అందరికీ కావాల్సిన సేఫ్టీ కావాలి, ఇంకా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి, ఇంకా లో కాస్ట్తో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. అందరూ ఎక్కువ అదే అడుగుతారు. మనకి ఎక్కువ ఫ్యూచర్స్ లేకపోయినా ఒక పర్సన్కి ఏదైతే ఫ్యూచర్స్ కావాలో ఆ ఫ్యూచర్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ బైక్ని అయితే డిజైన్ చేసాం. కంపెనీ ఏంటంటే ఫస్ట్ మేము ఇప్పుడు తయారు చేసిన బైక్ అయితే మార్కెట్లో ఎక్కడ లేని బైక్. దీనికి పేటెంట్ వచ్చిన తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి అందరికీ అందిస్తాం లో ప్రైస్లో. దీని సింగిల్ ఛార్జ్ 3.5 hours ఛార్జింగ్ పెట్టాలి సార్. 3.5 ఛార్జింగ్ పెడితే మనకి ఏంటంటే 120 kilometers రేంజ్ వస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకన్నా వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు సార్. కాలేజ్ టైమింగ్లో మార్నింగ్ నా దగ్గర నుంచి తీసుకుని వాళ్ళే ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు సార్. బైక్ డైలీ మేము పెట్రోల్ అవి కొట్టిస్తూ ఉంటాం కదా సార్. మా డాడీకి ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆయనకి కనీసం 200 అయినా కొట్టించాల్సి వస్తుంది. సో అంత మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయిపోద్ది. సో లో మెయింటెనెన్స్ రావాలి అంటే ఇప్పుడు మేము సింగిల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు 9 రూపీస్ ఛార్జ్తో ఇప్పుడు 120 kilometers రేంజ్ తీసుకున్నాం. ఒక రోజు ఛార్జింగ్ పెడితే మేము 2 days తిరగచ్చు. మా ఊర్లో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో చాలామంది ఫండింగ్ ఇవ్వడానికి అయ్యి రెడీగా ఉన్నారు, కానీ వేరే వాళ్ళు ఫండ్స్ తీసుకుని మిస్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో కొంచెం లేట్ అయినా నేనే ఫండ్ పెట్టుకొని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇదే బైక్ని కొంచెం యాజ్ పర్ రూల్స్ ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేసి మనకి మార్కెట్లో వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా లో ప్రైస్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ప్రతి ఇంటికి ఒక్కొక్క బైక్ ఉండాలని చెప్పేసి మా డ్రీము. సో దానికోసం మాకు మనీ రాకపోయినా కానీ కొంచెం లో ప్రైస్లో అందరికీ అందుబాటులో ఇచ్చి అప్పుడు మేము అందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే 0 పొల్యూషన్ ఉంటుంది. మనం ఎయిర్ని పొల్యూషన్ చేయక్కర్లేదు. సో అందరికీ ఇబ్బంది ఏముండదు, సౌండ్ కూడా ఉండదు. మీరు నార్మల్గా ఎలక్ట్రికల్ బైక్స్ ఏదైనా డ్రైవ్ చేసి ఉంటే వాటి నుంచి కొంచెం సౌండ్ అయినా వస్తుంది. సో దీనికైతే ఆ సౌండ్ అనేది రాదనమాట. మీరు వేరే బైక్లో ఎలా అయితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారో దానికన్నా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో చూసుకోవచ్చు. మీకు దీనివల్ల ఏమైందంటే మీకు అస్సలు పర్యావరణంలో ఆ పొల్యూషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో మేము పొల్యూషన్ తగ్గించాలనేది కాన్సెప్ట్. సౌండ్ కూడా తగ్గించాలి. కస్టమర్కి ఏం కావాలి అంటే ఒక బైక్ డ్రైవ్ చేసేవాడికి ఏంటంటే హై టెక్నాలజీ అవసరం లేదు. అంటే ఒక నార్మల్ పీపుల్ పొలం మీదకి వెళ్ళే వాళ్ళు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ బండి ఆన్ అయ్యి మనం అనుకున్న రేంజ్ ఇవ్వగలిగితే సరిపోద్ది. అండ్ వాళ్ళు వేసే వెయిట్లు రోడ్స్ బట్టి ఈ బండి అయితే డిజైన్ చేసాం సార్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన లక్ష్మణ్ను చూసి తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్తులు గర్వపడుతున్నారు. ఎందరో స్పాన్సర్లు మద్దతిస్తామని వస్తున్నప్పటికీ సొంత కష్టంతో ఎదగాలని లక్ష్మణ్ భావిస్తున్నాడు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన లక్ష్మణ్ ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. రాబోయే రోజుల్లో తన తల్లిదండ్రుల పేరిట ఒక పెద్ద కంపెనీని స్థాపించి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో లక్ష్మణ్ ముందుకు వెళ్తున్నాడు. వేసవి వేళ ఆహార ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి.
వాతావరణ పరిస్థితి దిగువడిని బట్టి ధర ఎక్కువగా ఉన్నా మామిడి పండ్ల రుచి చూడందే వదలరు. ఇప్పటికే మార్కెట్లో మామిడి సందడి ప్రారంభమైంది. అయితే ఫలరాజుగా పేరొందిన మామిడి ప్రస్తుతం కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా విషతుల్యంగా మారుతోంది. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తూ కాయలను కృత్రిమంగా మాగబెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. వీటి వినియోగం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మామిడి పండ్లు కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. మామిడి పళ్ళ ప్రియులంతా కూడా మార్కెట్లో మామిడి పళ్ళ కోసం ఎగబడుతుంటే, మరొక వైపు కెమికల్స్తో పండించిన మామిడి పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా నిపుణులు చెప్తారు. ప్రస్తుతం మనం గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఏదైతే మార్కెట్ ఉందో మామిడి పళ్ళ మార్కెట్కి వెళ్తున్నాం. వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు మామిడి పళ్ళను ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా పండిస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. వేసవికాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది మామిడి పళ్ళు. నోరూరించే మామిడి పండ్ల కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. కానీ మామిడి పండ్లు కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో మామిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పండ్లను త్వరగా పండేలా చేసేందుకు వ్యాపారులు ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారన్న భయం ప్రజల్లో నెలకొంది. హైదరాబాద్ నగర ప్రజలకు మామిడి పండ్లు అనగానే మొదట గుర్తొచ్చేది గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్. అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ముందే మామిడి పండ్లపై రకరకాల వదంతులు రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మామిడికాయ పండుగ మారేందుకు సహజంగానే సమయం పడుతుంది. అయితే కొందరు వ్యాపారులు లాభం కోసం మామిడి పండ్లను వేగంగా పండేలా ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. దీంతో మామిడి పండ్లు త్వరగా పండుతున్నాయి. దీంతో మార్కెట్లో మరీ పసుపు పచ్చగా కనిపించే మామిడి పండ్లను కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రసాయనాలతో పండిన మామిడి పండ్లను తింటే వాంతులు, కడుపు నొప్పి, తల తిరగడం లాంటి సమస్యలు రావచ్చంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తింటే వారి పరిస్థితి వెంటనే విషమంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు, కాలేయంపై ప్రమాదంగా మారే అవకాశం ఉందంటున్నారు. రసాయనాలతో పండిన మామిడి పండ్లపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాటసింగారంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్కు వేల టన్నుల మామిడి పండ్లు చేరుకున్నాయి. అయితే ఇక్కడికి తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఎక్కువ మామిడి పళ్ళు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో ఈ ఏడాది సుమారు 70,000 ఎకరాల్లో మామిడి పండ్ల పంట వేశారు. కొల్లాపూర్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని నూజువీడు, మదనపల్లి ప్రాంతాల నుంచి సైతం వేల టన్నుల మామిడి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కు చేరుకుంటున్నాయి. ఇక పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్ మార్కెట్కు మామిడి పళ్ళు తరలి వస్తున్నాయి. అయితే బాటసింగారం మార్కెట్కు వచ్చిన మొత్తం మామిడి పళ్ళలో ఎక్కువ శాతం హైదరాబాద్ ప్రజలే కొంటుంటారు. మిగిలిన మామిడి పళ్ళు జైపూర్ లాంటి నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో బాటసింగారం మార్కెట్లో మామిడి పళ్ళను ట్రేలలో ఉంచి పండిస్తున్నారు. మొదట లారీల్లో వేల టన్నుల మామిడి పండ్లు బాటసింగారం మార్కెట్కు చేరుకుంటాయి. గ్రేడింగ్ చేసిన తర్వాత మామిడి పండ్లను ట్రేలలో అమరుస్తారు. ఇందుకోసం వరిగడ్డి, పేపర్ల మధ్య మామిడి పండ్లను పెట్టి వాటిల్లో ఇథాలిన్ రసాయనాలను ఉంచుతున్నారు. అయితే 20 కేజీల ట్రేకు 1 లేదా 2 ప్యాకెట్లు మాత్రమే ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఒక్కొక్క ట్రేలో సుమారు 8 ప్యాకెట్లను ఉంచుతున్నట్టు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు తమ స్వలాభం కోసమే ఇలా చేస్తున్నట్టు తేలింది. మామిడి పండ్లు త్వరగా మగ్గి రెడీ అవ్వడం కోసం ఇలా చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే వ్యాపారులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వ్యాపారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోతారని వ్యాపారులు అంటున్నారు. రసాయనాలతో మామిడిని పండిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో 75% అమ్మకాలు తగ్గిపోయాయంటున్నారు. FSSI అప్రూవల్ చేసిన కెమికల్స్నే తాము ఉపయోగిస్తున్నామంటున్నారు. అధికారులు మీటింగ్ పెట్టి రసాయనాల వాడకంపై డెమో కూడా ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే మన దగ్గర పండు వచ్చేది మొత్తం మన తెలంగాణ, ఎక్కువ శాతం తెలంగాణ మాల్, కొల్లాపూర్
కొల్లాపూర్కి వెళ్ళి ఉమ్మడి మహబూబ్ నగర్కి వెళ్ళి వస్తుంది. ఇంకా మీకు వేరే మన పక్క రాష్ట్రం ఆంధ్రాకి వెళ్ళి వస్తుంది, అంటే మాల్ మంచిగా వస్తుంది. ఈ 2 days బ్యాక్ ఏమైందంటే ఒక ప్రచారం జరిగింది, జరిగిందో తెలియలేకుండా జరిగిందో. మార్కెట్లో మొత్తం ఇది కెమికల్ వేసి కార్బెట్ వేసి మా పండ్లు పంపిస్తున్నారు, ఇది తింటే మంది ఆరోగ్యం పాడైపోతారు ఇది అని. అట్లా చేస్తే ఏమైందంటే మనకు ఫిబ్రవరి మార్చిలో ఉన్న ధరలు దానికి దీనికి 75% తగ్గిపోయినాయి. దానివల్ల రైతు చాలా నష్టమైపోతున్నారు. ఇప్పుడు రైతు మాట్లాడుతున్నారు, ఏం సేటు మీరు మొన్న ఈ ధర కొన్నారు, ఈరోజు ఈ ధర కొన్నారు అంటే మొత్తం సీట్లలో రేట్స్ జరిగినాయి. మా సజ్జనర్ సారు వాళ్ళకు అంటే చాలా మర్యాద, ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఆయనకు అందరు వింటారు. ఆయనకు ఎవరో పోయి చెప్పినారని అయింది. కానీ ఈ మార్కెట్లో నడిచేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FSSAI ఎవరో అప్రూవల్ చేసిన పుట్లాలే ఇక్కడ పాడుతున్నారని మీకు చెప్తున్నా. నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే ఈ మామిడి పండు రైతు చాలా కష్టం చేసి మా చిన్న పిల్ల లెక్క దానికి కష్టం చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్కి తీసుకొని వస్తాడు. దానికి ధర మంచిగా రావాలంటే దానికి పేరు మంచిగా రావాలి. మీ ద్వారా నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఇక్కడ ఎటువంటి కెమికల్ కానీ కార్బెట్స్ కానీ ఏం పాడతలేరు. FSSAI ఎవడు అప్రూవల్ ఇచ్చిర్రు ఆ పుట్లలే మొత్తం మార్కెట్లో పాడుతున్నారని మీ ద్వారా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. FSSAI నిబంధనలకు లోబడి ఇథాలిన్ పౌడర్ను వాడి మామిడి పండ్లను పండించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వ్యాపారులు మాత్రం లాభాల కోసం ఎక్కువ మొత్తంలో ఇథాలిన్ ప్యాకెట్లను ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన రసాయనాలను మాత్రమే ఉపయోగించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉద్యాన పంటల సాగులో అనంతపురం జిల్లా రైతులది ప్రత్యేక శైలి. వినూత్న పంటలను పండించడంలో తామెవ్వరికి తీసిపోమని ఇప్పటికే నిరూపించిన అనంత రైతులు తాజాగా మరో ఘనత సాధించారు. మండుటెండలకు నిలయమైన అనంత నేలపై చల్లని ప్రదేశాల్లో పెరిగే యాపిల్ పంటను సాగు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆపిల్ సాగు చేసిన ఏడాదిలోనే ఎకరాకు 1 టన్ను వరకు దిగుబడి తీసి మంచి లాభాన్ని ఆర్జించారు రైతు రమణారెడ్డి. అధిక ఉష్ణోగ్రతలుండే అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లోనూ యాపిల్ సాగులో విజయం సాధించిన రైతు రమణారెడ్డి సక్సెస్ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుందాం పదండి. మంచు కురిసే కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైన యాపిల్ సాగు ఇప్పుడు ఏపీలోని రాయలసీమకు విస్తరించింది. ఉద్యాన పంటల అడ్డాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో 3 రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి 15 ఎకరాల్లో ఈ సాగు చేపట్టారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి అనంతపురం వాతావరణానికి తట్టుకునే కాశ్మీర్ చిల్లీ డెలీషియస్ రకాన్ని ఎంచుకున్నారు. యూట్యూబ్ ద్వారా ఇజ్రాయెల్ వంటి వేడి ప్రదేశాల్లో కూడా యాపిల్ పండుతుందని తెలుసుకున్న ఆయన తనకున్న 2.5 ఎకరాల్లో 1500 మొక్కలు నాటారు. పశువుల ఎరువుతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ కాయలకు కవర్లు తొడిగి తెగుళ్ల నుంచి పంటను రక్షించారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కోటంక గ్రామము. నా పేరు వచ్చి కేవీ రమణారెడ్డి. మేము ఇక్కడ వచ్చి యాపిల్ సాగు చేయబట్టి 1.5 సంవత్సరం అయిందిన. ఇది వచ్చి KLD వెరైటీ. మేము ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ మా మధ్యవర్తి ఫ్రెండ్ ఉంటే తెప్పించుకున్నాము. అక్కడి నుంచి తెప్పించుకొని మేము ఇక్కడ సాగు చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చి సాగు చేయబట్టి 1.5 సంవత్సరం అయింది. మొక్క నాటినాక మనకి సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చి మనకి ఇది వచ్చి 18 నెలల తోట అనమాట. 2024 అక్టోబర్లో నాటినాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ వచ్చి 2018 నెలలు అయిందనమాట. ఇది వచ్చి మనము ఒక్కసారి మొక్క నాటినాక 25 సంవత్సరాలు ఫలం ఇస్తుంది. ఇది వచ్చి మనకి సేమ్ జమ్మూ కాశ్మీరు హిమాచల్లో ఎట్లా వస్తుందో సేమ్ అదే సైజే వస్తుంది. ఎట్లంటే కలెక్టర్ సారును అందరూ వచ్చారు కదా, అందరూ చూశారు. స్వీట్గా అక్కడికంటే ఇక్కడే బాగుందని అంటున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ నేను ఇట్లా యాపిల్ పెట్టినానంటే నమ్మలేదనమాట ఫస్ట్లో. ఊటి నుండి అనంతపురం జిల్లాలో ఇంత ఎండ టండల్లో యాపిల్ పండుతుంది, అయ్యేం నీకేం మెంటలా, నీకు తిక్కోళ్ళే ఏదో అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నోళ్ళు అందరూ
అందరూ వచ్చి వీడియో కాల్స్ అట్లంతా తీసుకుంటాను అనమాట. వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీడియో కాల్ అట్లా చేసి నేను వచ్చి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, హిమాచల్లో ఉన్నాను అంటే రాత్రి ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు అంటే ఇక చూడు యాపిల్ తోటలో ఉన్నాను అంటే అవు కదరా ఎప్పుడు పోయినావు అది అంటే మన అనంతపురం జిల్లాను వచ్చి ఈ హిమాచల్ జమ్మూ కాశ్మీర్ చేసినారనమాట. అంటే ఇది యాపిల్ పండడం వల్ల అందరూ అట్లా వచ్చి తీసుకుంటున్నారనమాట. ఇది వచ్చి ఇప్పుడు మన ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు 1 టన్ను కాయలు అమ్మినామన్నమాట. ఇంకొక టన్ను కాయలు చెట్ల మీద 2 టన్నుల వరకు అవ్వు. కానీ అందరూ సందర్శకులు అందరూ వచ్చి చూసి, ఎందుకంటే అనంతపురం జిల్లాలో యాపిల్ పండుతుందే అది ఇదని ఎక్కడెక్కడల్లో వచ్చి చూసి అంత కాయలంటే, ఎందుకంటే సందర్శకుల కోసమే కొన్ని కాయలు ఇంకా తినేసేకే వదిలినామన్నమాట. ఎందుకంటే దీని టేస్ట్ అది ఇది చూడాలని ప్రతి ఒక్కరు వచ్చి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ కంటే టేస్ట్గా ఉంది అది ఇదని పట్టినారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా యాపిల్స్ చల్లటి ప్రదేశాల్లోనే పండుతాయనే అంచనాలను తలకిందులు చేస్తూ ఏడాది తిరగకముందే రమణారెడ్డి తోటలో యాపిల్స్ కోతకు వచ్చాయి. మొదటి పంట కావడంతో దిగుబడి ఎకరానికి 1 టన్ను వరకు వచ్చింది. ఈ అనంత యాపిల్స్ కాశ్మీర్ పండ్ల కంటే కూడా చాలా తీయగా, రుచిగా ఉండటం విశేషం. మార్కెట్లో వీటి నాణ్యతను బట్టి కిలో 120 నుంచి 170 వరకు ధర పలుకుతోంది. మొదటి కోతలోనే టన్ను పండ్లను బెంగళూరులోని మోర్ మార్కెట్కు విక్రయించి మంచి లాభాన్ని ఆర్జించారు. డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పంటల తర్వాత యాపిల్లో కూడా విజయం సాధించి రమణారెడ్డి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఇట్లా ఎండలో పండుతుందని అంటే అందరూ ఏమంటే ఇప్పుడు నాకు పండుతుందని అందరూ మీరు తొందరపడి రైతులు ఎవరే కానీ పెట్టద్దండి. ఎందుకంటే మన కలెక్టర్ సార్ అందరూ వచ్చినప్పుడు కానీ ఇది ఇంకా చూద్దాం 2 ఏళ్ళు అట్లా పరిశీలనలో పెట్టి సెట్ అయితే అందరినీ వ్యవసాయ అధికారులు వాళ్ళందరినీ మనకి రెడ్డిపల్లి ఇక్కడ పరిశోధన వ్యవసాయ ఉద్యానవన శాఖ ఉంది కదా, అక్కడి నుంచి మనకి పంపిస్తామని అన్నారు. వచ్చినాక వాళ్ళని పరిశీలించి మనకి 2 ఏళ్ళ తర్వాత మనకి సక్సెస్ఫుల్ అయితే వాళ్ళ తరఫున ఒకవేళ మొక్కలు కానీ గవర్నమెంట్ తరఫున తయారు చేసి రేటు కానీ తక్కువ, ఇప్పుడు మనకి ఎక్కువ రేటు పడింది, గవర్నమెంట్ తరఫున తయారు చేసి వాళ్ళ మనకి సైంటిస్ట్ ద్వారాను వాళ్ళ ద్వారా శాస్త్రవేత్తల ద్వారాను దీన్ని మొక్కకు మన అంతలక్క సూట్ అవుతుందని అంటే కనిపెట్టి తక్కువ రేట్లో గిన అందుబాటులో చేస్తే చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు నేను ఈ పిల్లప్పటి నుంచి రైతాంగంలో మా బంధువులందరినీ చూస్తాను. అంతా వరి, వేరుశెనగ, బత్తాయి, ఇక్కడ మనకి వేరే పంటలంతా పోయి అంత క్రిమిసంహారక మందులు అవన్నీ వాడి ఉంటే రైతుకి పెట్టుబడి పెరుగుతుంది కానీ అధికం వచ్చేదైతే అరకొరగానే. అదే ఇదైతే మనకి ఎట్లంటే ఎండాకాలంలో యాపిల్కాయ దొరకదు. యాపిల్కాయ అయితే మనకి భవిష్యత్తులో ఎంత లేదన్నా కానీ 1 లక్ష రూపాయల వరకు టన్ను ఉంటుంది అనుకోండి. ఇప్పుడైతే మనకి 150 రూపాయలు అట్లా కిలో పోయింది. కానీ మనకి భవిష్యత్తు రాబోయే కాలంలో ఎందుకంటే మనకి 1 లక్ష రూపాయలు అయితే టన్ను తగ్గదు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు చాలామంది కానీ ఇప్పుడు అనంతపురంలో ఎక్కడెక్కడల్లో వస్తున్నారు. ఇప్పుడు మనకి ఏసీ గోడౌన్లో పెట్టి మనకి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి యాపిల్ తెస్తున్నారు కదా, అవి తినొచ్చి ఇవి తింటే అసలు యాపిల్ అంటే ఇట్లుంటుందే. ఏసీ గోడౌన్లో ఇప్పుడు నుంచి నాకు తెలిసి అనంతపురం యాపిల్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఏసీ గోడౌన్లో పెట్టి తినే ఫ్రూట్ కంటే ఒరిజినల్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఒరిజినల్ ఫ్రూట్ కాబట్టి టేస్టీగానే అంత బాగానే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన ఈ అనంత యాపిల్ గిఫ్ట్ ప్యాక్లను పరిశీలించి రైతుల కృషిని, ఏపీలో యాపిల్ సాగును అభినందించారు. అనంతపురం వంటి వేడి వాతావరణంలో ఈ పంట ఎలా సాధ్యమైందనే దానిపై అధ్యయనం చేసేందుకు ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ హాట్ జోన్ యాపిల్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. యాపిల్ సాగుపై ఆసక్తి ఉన్నవారికి రైతు రమణారెడ్డి మంచి సలహాలు ఇస్తున్నారు. తన ప్రయోగం సక్సెస్ కావడంతో సీమ రైతులు కూడా ఇప్పుడు యాపిల్ సాగు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.